సర్దార్ కాకుండా ఇంకా చాలా ఫ్యామిలీస్ ఈ ఏదైతే కార్పొరేటర్ పేరు చెప్తున్నారో ఆ కార్పొరేటర్ ద్వారా ఇంకా చాలా ఫ్యామిలీస్ వేధించబడుతున్నాయి బోరబండ ఏరియా, బోరబండ డివిజన్లో. అలాంటి ఫ్యామిలీస్కి బీఆర్ఎస్ కార్యకర్తలకి మీ తరపున ఇచ్చే భరోసా ఏంటి? ఏదైతే ఈ రోజున మా కార్యకర్తల మీద కాదు, నిరుపేద పట్టుకున్నటువంటి బిడ్డలు ఎవరైనా కట్టుకుంటే కూడా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గరనే కాదు, హైదరాబాద్ నగరం జరుగుతుంది, నాగార్జునలో జరుగుతుంది. ఇల్లు కడితే పాపం పైసలు ఇచ్చిందాక ఇల్లు కట్టవాలి, పైసలు ఇవ్వకపోతే ఇల్లు గురగొట్టడం, దాన్ని సిల్ చేపించడం. నిరుపేదలు ఆల్రెడీ బండి, పూల బండి అమ్ముకున్నాడు, పండ్ల బండ్లు అమ్ముకున్న దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా దీన్ని ఏ రకంగా అరికట్టాలని కడతాం. వచ్చేది మా ప్రభుత్వం, ఇలా సంగతి చూపెట్టాం. ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇప్పటివరకు యాక్షన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదు. మీ పార్టీ ద్వారా కానివ్వండి, ఎలా యాక్షన్ ఉంటుంది? మేము కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడతాం. సర్దార్ అంటే వ్యక్తి మా పార్టీ వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు. సర్దార్ని ఎట్లా కాపాడుకోవాలనో, సర్దార్ కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. వీళ్ళు చేసే దౌర్జన్యాలు ఎట్లా తిప్పికొట్టాలనో పార్టీ పరంగా మేము ఒకసారి కేటీ రామారావు వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. సర్దార్కి ఏ రకంగా న్యాయం చేయాలంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినాక ఆలోచించి చెప్తాం. థ్యాంక్ యూ. చూసారు కదా, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు సర్దార్ ఫ్యామిలీ ఇంటికి వచ్చి ఈరోజు పరామర్శించడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్న కారణంగా వచ్చిన తర్వాత డెఫినెట్లీ యాక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ యాక్షన్ కాకపోతే ఈ ఇష్యూ మీద గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర నేను వెళ్ళి అక్కడ మా పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చొని ధర్నా చేయించి మాత్రం సర్దార్ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని మాధవరం కృష్ణారావు గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.